మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అంటే దేశంలో మొట్టమొదటిసారిగా అండర్ వాటర్ డ్రోన్ తయారు చేస్తున్న కర్నూలు IIIT ఫ్యాకల్టీ బృందం. ఆకాశంలో వెళ్లే డ్రోన్ నుండి నీటిలో వెళ్లే డ్రోన్ వరకు పరిజ్ఞానం. ఇది అండర్ వాటర్ డ్రోన్ అండి. ఈ డ్రోన్ ని నేను వాటర్ లో వదులుతాను. డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రోన్స్, అండర్ గ్రౌండ్ వాటర్ డ్రోన్స్ తయారు చేసి సక్సెస్ఫుల్ గా ముందుకొచ్చారు. శ్రీశైలం పంజిబుల్ కి ఏదైతే ప్రాబ్లం ఉంటే అక్కడ కూడా మీరు డెమో చేసి అది ప్రజలకి అంకితం చేస్తారా లేదా? దేశంలో మొట్టమొదటిసారిగా అండర్ వాటర్ డ్రోన్ ని తయారు చేసింది కర్నూలు IIIT ఫ్యాకల్టీ బృందం. అయితే మనం ప్రస్తుతం అదే డ్రోన్ ని డెమో ఎలా తయారు చేస్తారో, ఆ డ్రోన్ ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకుని ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటిసారిగా డ్రోన్ అంటే 20 మీటర్స్ లోతు వెళ్ళే డ్రోన్ అయితే ఇప్పుడు మన ముందర మొత్తం ప్రాక్టికల్ గా అయితే మనం చూపిస్తారు నీళ్ళలో ఎలా పోతుంది అనేది. మనతో పాటు కృష్ణనాయక్ గారు ఉన్నారు. కృష్ణనాయక్ గారి బృందంలోనే బృందమే తయారు చేయడానికి మొత్తం ముందుకు వచ్చారు. కొన్నేళ్ళ నుండి కష్టపడి కొన్ని చాలా అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రోన్స్, అండర్ గ్రౌండ్ వాటర్ డ్రోన్స్ తయారు చేసి సక్సెస్ఫుల్ గా ఇప్పుడు అయితే ముందుకు వచ్చారు. సార్ ఇప్పుడు చెప్తారు, ఇప్పుడు 20 మీటర్స్ డ్రోన్ మీరు తీసుకుని ఇప్పుడు డెమో చూపిస్తున్నారు. ఈ డ్రోన్ ని ఎన్నేళ్ళలో మీరు తయారు చేశారు? సో మేము గత 10-15 సంవత్సరాల నుంచి డ్రోన్లు తయారు చేసుకుంటున్నాము. సో మేము ఇంతకు ముందు దీనికంటే ముందు వేరే రెండు రకాల డ్రోన్ తయారు చేసాము. ఒకటి స్టీల్ బాడీతో చేసాము, ఇంకొకటి ఫైబర్తో చేసాము. ఆ రెండు చేస్తుండగా మాకు చాలా ఇబ్బందులు గురవుతున్నాయి. చాలా సార్లు కాలిపోవడం జరిగింది. తర్వాత మేము ఈ స్ట్రక్చర్ని బయట నుంచి ఫారిన్ విదేశాల నుంచి తెప్పించాము. సో లోపల స్ట్రక్చర్ అంతా సేమ్, మా డ్రోన్కి దీనికి సేమ్, ఓకే బాడీ మాత్రమే, ఎందుకంటే ఇది వాటర్ ప్రూఫింగ్గా ఉంది కాబట్టి. సార్ ఇది ఈ డ్రోన్ 20 మీటర్స్ వెళ్తుంది. ఎన్ని వెయిట్ ఎంత ఉంటుంది సార్? ఇది వెయిట్ 2 కిలోలు ఉందండి. 2 కిలోల వెయిట్ ఉంది. 20 మీటర్ల వరకు మనం దీన్ని ఆపరేట్. అండర్ గ్రౌండ్ ఎంత లోపలికి వెళ్తుంది? 20 మీటర్లు. 20 మీటర్ల లోపల. అంత మించి లోపలికి వెళ్తే ఏమన్నా? ఏం లేదండి. ఇంత మా దగ్గర కేబుల్ ఉంది. ఈ కేబుల్ 20 మీటర్ల లెంత్ ఉంది. ఈ కేబుల్ 20 మీటర్లు ఉండడం వల్ల 20 మీటర్ల లోతు ఉంటుంది. మేము ఇంకో డ్రోన్ తెప్పించాం, అది కూడా నేను చూపిస్తాను. అది 40 మీటర్ల లోతు. దేశంలో మొట్టమొదటిసారిగా డ్రోన్ తయారు చేస్తారు. మీకు ఎలా అనిపిస్తుంది? బయటకు డెమో చేస్తారు అంటే శ్రీశైలం పంజిబుల్ కి ఏదైతే ప్రాబ్లం ఉందో అక్కడ కూడా మీరు డెమో చేసి మొత్తం ప్రాబ్లం కూడా రెక్టిఫై చేసి మన అధికారులకు కూడా చూపించారు. మీకు ఎలా అనిపిస్తుంది ఇది తయారు చేసినందుకు? ఇట్లా ఉపయోగపడుతుంది మీ తయారీ కానీ మీ బృందం ఎలా అనిపిస్తుంది? ఇది మేము చేసింది హల్ సర్వేలెన్స్, షిప్ యొక్క హల్ సర్వేలెన్స్ గురించి తయారు చేస్తున్నాము. తయారు చేస్తుండగా మాకు IIT హైదరాబాద్ తిహాన్ అనే సంస్థ మాకు ఫండింగ్ ఇచ్చింది. వాళ్ళకు విన్నవించుకోగా ఆ ఫండింగ్ ద్వారా మేము ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. ఇదే రాగమైరి రిసార్ట్స్లో మేము గత సంవత్సరంన్నరగా ప్రతి వారం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. ప్రతి వారం అది కాలిపోతుంటుంది. అందువలన మేము దీన్ని అదే DRDOలో పనిచేస్తుండగా ఇది హల్ సర్వేలెన్స్ కోసం మాత్రమే తయారు చేస్తాం. ఇక్కడ మేము ఎక్స్పెరిమెంట్ చేస్తుండగా ఇది శ్రీశైలం అధికారులకు తెలిసింది. వాళ్ళు మమ్మల్ని సంప్రదించారు. ఆ విధంగా మేము వాళ్ళ శ్రీశైలం వెళ్ళి అది టెస్ట్ చేసి వాళ్ళకి వీడియోలు ఇచ్చాం. ఆ శ్రీశైలం డ్యామ్ లో ఎంత లోతుగా మీరు 2 పరికరాలు మొత్తం లోపలికి ఈ పరికరం మేము లోపల దించడం జరిగింది. ఇది అక్కడ ఉన్న ఫోటోగ్రఫీ తీసింది, వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీ తీసింది. ఆ వీడియోగ్రఫీ వాళ్ళకి ఇచ్చాము. అది మేము 7 మీటర్ల కంటే ఎక్కువ వెళ్ళలేదు. 6 నుంచి 7 మీటర్ల మధ్యలో వెళ్ళాం. సరే ఈ మొత్తం ఈ కెమెరా పిక్సెల్ కానీ ఎంత ఉండొచ్చు? ఆ లోపల HD అండి, HD 10 మెగా పిక్సెల్ ఉంది. అంటే వాటర్ లో కొంచెం డస్టీ వాటర్ ఉంటుంది, కొంచెం నీట్ వాటర్ ఉంటుంది. దాంట్లో నీట్ గా క్యాప్చర్ చేసే విధంగా నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. నీట్ గా కనబడుతుంది. అలాగే ఇందులో 2 LEDలు పెట్టడం వల్ల ఇది ఫోకస్ రావడం వల్ల వాటర్ మడ్డిగా ఉన్నా కూడా మనకి ఇమేజ్ క్లియర్ గా కనబడుతుంది. డ్రోన్ తయారు చేయాలంటే దీంట్లో ఒక సాఫ్ట్వేర్ కూడా కావాలి. ఆ సాఫ్ట్వేర్ ని ఎలా బిల్డ్ చేస్తారు? సాఫ్ట్వేర్ కూడా మేమే చేసుకున్నామండి, స్వయంగా మేమే చేసుకున్నాం. యాక్చువల్ అంటే ఏదైనా డ్రోన్ తయారు కానీ ఏదైనా ఒక సొంతంగా ప్రత్యేకంగా కానీ ఎక్స్క్లూజివ్ కానీ పరికరం తయారు చేస్తే దానికి ఒక పేటెంట్ రైట్స్ కానీ తీసుకుంటారు. దాన్ని మళ్ళీ మాకు పేరు ఉండాలా, మాకే దక్కాలని అనుకుంటారు. మీరు మొత్తం డెమో చూపిస్తున్నారు. అది వేరే వాళ్ళు పర్లేదండి, ప్రస్తుతానికి పర్లేదు. డ్రోన్ అనేది కొత్తగా ఈ రోజు మనం చేయడం లేదు. ఎన్నో రోజులుగా డ్రోన్ అనే పరికరం ఉంది. నేను కొత్తగా చేసింది ఏం లేదు. ఏ డ్రోన్ ఉంది పైన గాల్లో అండర్ గ్రౌండ్ వాటర్ డ్రోన్ ఫస్ట్ మొట్టమొదటిసారిగా మీరే కదా? టెక్నాలజీ రెండు ఒకటే అండి. దీంట్లో ఏం డిఫరెన్స్ ఉండదు. ఇది నీటిలో పోతుంది, అది పైన పోతుంది. రెండింటి టెక్నాలజీ సేమ్. మేము ఇక్కడ లోకల్గా తయారు చేసుకున్నాం అండర్ వాటర్ అప్లికేషన్ గురించి. వేరే వాళ్ళకి ఇది అవసరం ఉందో లేదో నాకు తెలియదు. నేను హల్ సర్వేలెన్స్ గురించి చేశాను, కానీ ఇప్పుడు డ్యామ్ యొక్క సర్వేలెన్స్ ఉపయోగపడింది, సంతోషిస్తాను. దీంట్లో వాటర్ ఇలా లోపల కూడా ఒక చుక్క వాటర్ కూడా పోకోకుండా అయితే మొత్తం. అవునండి, దానివల్ల మేము బయట నుంచి స్ట్రక్చర్ తెప్పించాం. మేము చేసిన స్ట్రక్చర్లో
వాటర్ ప్రూఫ్ కాదు, అది చాలా ఇబ్బంది పడ్డాము, చాలా సార్లు కాలిపోవడం జరిగింది. అందుకే ఈ స్ట్రక్చర్ని బయట నుంచి తెప్పించి వేరే వాళ్ళ స్ట్రక్చర్ ప్రపంచంలో ఉన్నాయి అండర్ వాటర్, మేము కొత్తగా అయితే చేయడం లేదు, ప్రపంచంలో వేరే చోట చాలా మంది చేస్తారు. మేము స్ట్రచ్ చేసేది వేరే విధం అండి. దీనిలో చూస్తే దీనిలో బ్యాటరీ లోపలే ఉంది, లోపలే పెట్టమంటుంది. మేము చేసింది బ్యాటరీ బయట పెడుతున్నాం, ఎంతసేపు అన్నా ఎక్స్పెరిమెంట్ చేయడానికి మేము బయట చేస్తున్నాం. ఇందులో మాత్రం బ్యాటరీ లోపల ఉండడం వల్ల అది వాళ్ళది వేరే, ఫారిన్ వాళ్ళది వేరే ఉంది. ఇది బాయ్ అంటామండి. ఇది మనం దీన్ని వైఫైతో ఆపరేట్ చేస్తాం. ఇది ఓకే, ఈ రెండు వాటర్లో రెండు వాటర్లో వెళ్తాం. మీకు చూపిస్తాను, చూపించమంటారా? ఓకే, చూపిద్దాం. సో చూడండి సార్, ఇది అండర్ వాటర్ డ్రోన్. ఆఫ్ చేయండి. ఇది అండర్ వాటర్ డ్రోన్ అండి. ఈ డ్రోన్ని నేను వాటర్లో వదులుతాను. ఈ కేబుల్ ద్వారా దీన్ని నియంత్రిస్తాం. ఈ కేబుల్ ఎందుకు పెడతారు, 2 రకాలు ఉంటుందండి. ఈ లోపల ఇరుక్కుపోయిన దాన్ని లాగడానికి ఒకటి, బ్యాటరీ, ఇందులోనే బ్యాటరీ ఉంటుంది. అండ్ దీనిలో నుంచి వీడియో ఏదైతే కెమెరా ఉంటుందో ఆ వీడియో తీసుకోవడానికి మాత్రం 2 విషయాలకు మాత్రమే ఇది పనికి వస్తుంది కేబుల్. మేము బయట నుంచే దీన్ని ఆపరేట్ చేస్తున్నాం. చూడండి, నేను అండర్ వాటర్లో వదిలేస్తున్నాను నేను ఇప్పుడు. ఓకే సార్, షిప్ లాగా వెళ్తుంది, వెళ్ళిపోతుంది, బయటనే తేలుతా ఉంది. ఇది లైక్ ప్లాస్టిక్ స్ట్రక్ చేస్తారు, అది తేలుతుంది. మేము ఇప్పుడు దాని లోపల పంపిస్తారు మా వాళ్ళు. సార్ అదే తేలుతో ముందుకు వెళ్ళొచ్చా? అట్లా కూడా పంపించచ్చు, పోతుంది ఆ లెవెల్లోనే ముందుకు వెళ్ళాలి, పోతుంది. స్పీడ్ అంతేనా సార్? లేదు, పోతుంది, ఇంకా ఫాస్ట్ పోతుంది. పంపించండి. ఇది బాయ్ అనే పరికరం అండి. దీన్ని కూడా నేను లోపల పడేస్తాను. అది నీళ్ళలో ఉండాల్సిందే, ఏం అవసరం, బయట కూడా ఉండొచ్చు, నీళ్ళు ఉండొచ్చు. లోపల పంపించండి అప్ప సార్. దాన్ని ఫోకస్ చేయండి సార్. ఇది వైట్ అట్ట పెట్టే సార్, క్లోజ్ సార్. ఇటుకు వచ్చినాక లోపల చూస్తున్నారు కదండి. ఇప్పుడు అండర్ గ్రౌండ్ వాటర్ డ్రోనింగ్ అంటే పైన తేలుతూ తీసుకెళ్తున్నారు. ఇంకా ముందుకు కొంచెం ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయింది, అంటే కొంచెం లోపలికి, అంటే అది ఏ లెవెల్లో కూడా ఆ లెవెల్లో కూడా ముందుకు వెళ్ళే ఆస్కారం అయితే ఉంది కనుక్కున్నారు. చూస్తున్న లోపలికి క్లియర్గానే కనిపిస్తుంది మనకి వీడియోలో. మొత్తము ఇక్కడ అండర్ గ్రౌండ్ వాటర్ లోపలికి వెళ్ళింది చూస్తున్నాం. కింద బెడ్ నీట్గా బ్లూ కలర్ ప్లస్ వైట్ లైన్స్ అన్ని కనిపిస్తున్నాయి. ఇంకొంచెం రొటేట్ స్ట్రక్చర్ చూపించండి. స్ట్రక్చర్ స్టీల్ బాడీ, స్టీల్ చూపించండి. కానీ లోపలికి డ్రోన్ ఉందనే విషయం కూడా అసలుకి ఎవరు కూడా కనుక్కోలేరు. ఓకే, సబ్మెరైన్ లాగానే, సబ్మెరైన్ సైలెంట్ గానే అది కూడా. యాక్చువల్ అంటే సముద్రంలో సబ్మెరైన్ చూస్తుంటారు, కానీ ఇక్కడ మామూలుగా అంటే అండర్ వాటర్లో డ్రోన్ అయితే వెళ్తుంది. అంటే ప్రతిదీ అంటే ఇది 20 మీటర్స్ వైర్ ఉంది కాబట్టి 20 మీటర్స్ లోపల వరకు వెళ్తుందని చెప్తున్నారు. ఇదే డ్రోనింగ్ పెద్ద డ్రోన్ కూడా ఉంది, అది 40 మీటర్స్ వెళ్తుందంటే అది కూడా నెక్స్ట్ డెమోలో మనం చూస్తున్నాం. ఇప్పుడు క్లియర్గానే ఈ డ్రోన్ లోపల వాటర్ మొత్తం మనకి చూస్తున్నాం మొత్తము. ఇప్పుడు రైట్ సైడ్ తిరుగుతుంది ఇప్పుడు డ్రోను. రైట్ సైడ్లో మొత్తం ఇంకా ఏమన్నా ఉందా రైట్ సైడ్ చూద్దాం. రైట్ సైడ్ కొంచెం రైట్ సైడ్ ఇప్పుడు చూస్తున్నారు. ఇప్పుడు కనిపిస్తుంది మొత్తం, అంటే దగ్గరికి కొంచెం డిస్టెన్స్, అంటే ఒక 1 feet 5 సెంటీమీటర్స్ దగ్గర వెళ్ళాలి. 1 feet 10 సెంటీమీటర్ నుండి ఆ స్ట్రక్చర్ అయితే కనిపిస్తుంది, మొత్తం క్లారిటీగా కనిపిస్తుంది. కొంచెం ఏదైనా చేయడం అంటే కొంచెం బ్యాక్, అంటే డ్రోన్ చిన్నగా వెళ్తూ ఏదైనా మధ్యలో ఏమైనా ఆగితే ఏమైనా అడ్డం పడితే వెంటనే అది క్లారిటీగా అయితే కనిపిస్తుంది ఏముంది అనేది. ఇప్పుడు మనం చూస్తాం వాల్ అనేది నీట్గా కనిపిస్తుంది. మళ్ళీ రివర్స్ అవుతుంది. వాల్ కనిపిస్తుంది. అండర్ మొత్తం గ్రౌండ్ చూపించండి. గ్రౌండ్ చూపించండి. కింద ఇప్పుడు చూస్తున్నదండి, కింద ఏదైతే స్విమ్మింగ్ పూల్ ఇది, ఆ పూల్లో ఏదైతే మనం ఏదన్నా పైకి ఎక్కే మెట్లు ఉన్నాయో ఆ మెట్ల కింద చిన్న డస్ట్ పార్టికల్ ఉంది, అది ఒక్క నీట్ క్లారిటీగా కనిపిస్తుంది. అంటే చాలా క్లారిటీగా అయితే చూపించే ప్రయత్నం చేస్తుంది ఈ డ్రోన్. మనకి చూస్తున్నారు చాలా కింద గ్రౌండ్ లెవెల్లో కూడా ఎలాంటి డ్యామేజ్ ఉంది, వాల్ డ్యామేజ్ కానీ ఏమైనా చిన్న క్లారిటీగా కనిపిస్తుంది మొత్తము. ఇది కేవలం ఇది అండర్ వాటర్ డ్రోన్ ఓన్లీ చిన్నది, అంటే 20 feet డ్రోనే. మళ్ళీ నెక్స్ట్ మనం 40 feet పెద్దది అండర్ వాటర్ డ్రోన్ని మళ్ళీ ఇప్పుడు మనం డెమోలో చూసే ప్రయత్నం చేద్దాం.
మనం ఇంతవరకు అండర్ వాటర్ డ్రోన్లో 20 మీటర్స్ వెళ్ళే డ్రోన్ అయితే మనం డెమో చూస్తాం. ఇప్పుడు ప్రస్తుతం 40 మీటర్స్ వెళ్ళే డ్రోన్ మనం డెమో చూస్తాం. ప్రస్తుతం ఇప్పుడు మనకైతే కృష్ణానాయక్ గారు అయితే చెప్తారు. ఇప్పుడు మనతో పాటు డాక్టర్ నారాయణ గారు ఉన్నారు. వారు కూడా ఈ బృందంలో కీలక వ్యక్తి. ఇప్పుడు మనకి ఈ 40 మీటర్స్ వెళ్ళే లోపలికి వెళ్ళే డ్రోన్ని డెమో చూపిస్తే ప్రయత్నం చేస్తాం. మనం ఇప్పుడు డెమో చూపించారు. ఇప్పుడు సార్ ఈ దీన్ని ఎక్కడెక్కడ మీరు ప్రాక్టికల్స్గా చేశారు? నమస్కారం సార్, నా పేరు డాక్టర్ నాగరాజు. నేను IIITDM కర్నూలులో కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. నేను అండర్ వాటర్ డ్రోన్లో పనిచేయడానికి చాలా ఆనందంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఆకాశంలో ఎగిరే డ్రోన్లు చూస్తుంటాం ఇప్పుడు, కానీ అండర్ వాటర్లో ఏం జరుగుతుందో కూడా ఎవరికీ తెలియదు. మనుషులు వెళ్ళాలి, చూడాలి, అది ఎంతో రిస్క్తో కూడిన పని. అలాంటి ఆలోచనల్ని మా ప్రొఫెసర్ డాక్టర్ కృష్ణనాయక్ గారు ఈ యొక్క ఆలోచనల్ని వారు డిఫెన్స్లో ఉన్నప్పుడు కనుక్కున్నారు. అది మాతో పంచుకున్నప్పుడు నేను కూడా అందులో కీలక భాగస్వామిగా ఉండడానికి నాకు కల్పించారు. అందరిని బట్టి సంతోషిస్తూ ఈ డ్రోన్ని తయారు చేశాం. చిన్న డ్రోన్ తయారు చేసాం ఫస్ట్. ఇందులోనే రాగమయ్య రిసార్ట్స్ యొక్క స్విమ్మింగ్ పూల్లోనే చేసాం ఎన్నోసార్లు. అది విఫలమై తర్వాత ఎన్నోసార్లు చేసాం. దానివల్ల లాస్ కూడా అయినాం మేము. అయితే ఆ స్ట్రక్చర్ మాకు కొంత ఇబ్బంది ఉండడం వల్ల ఇంకొక వేరే స్ట్రక్చర్ తీసుకొచ్చాం. ఆ స్ట్రక్చర్ని ఇక్కడ రాగమయ్య టెస్ట్ చేస్తున్నాం. శ్రీశైలం డ్యామ్లో టెస్ట్ చేసాం. మొన్ననే సాటర్డే గోరుకల్ రిజర్వాయర్లో అక్కడ తొందర ఉందంటే, ప్రాబ్లం ఉందంటే దాన్ని వెళ్ళి టెస్ట్ చేసాం. టెస్ట్ చేస్తున్నప్పుడు కొన్ని కనుక్కున్నాం. ఆ తర్వాత ఇంకా లోపుకెళ్ళి అనుకున్నాం కానీ అక్కడ గోరుకలలో మాకు తెలియదు. ఎందుకంటే దాదాపు 40 అడుగులు 50 అడుగులు లోతున్నది. ఆ లోతున్నప్పుడు ఎవరికీ తెలియదు. డ్రోన్ పంపించి అన్ని పరిశీలిస్తున్నప్పుడు ఏమైందంటే అక్కడ చెట్లు ఇంకా పాత వలలు ఉండడం వల్ల మా డ్రోన్ వెళ్ళి ఇరుక్కుపోయింది. ఆ ఇరుక్కుపోవడం తర్వాత ఆ డ్రోన్ తీయడానికి చాలా కష్టపడ్డాం. అంటే ఇరుక్కుపోతే ఎలా బయటకు తీసింది సార్ మళ్ళీ డ్రోన్? సార్, ఆ ఇరుక్కుపోవడం వల్ల డ్రోన్ తీయాలంటే చాలా కష్టమైంది. గజ ఎత్తుగాల్ని రప్పించి ఈ యొక్క డ్రోన్ని తీసుకురావడం జరిగింది సార్. ఓకే, అయితే డ్రోన్ అయితే సేఫ్టీగా అయితే వచ్చింది. సేఫ్గా వచ్చింది సార్, ఏం ప్రాబ్లం లేదు. సార్, ఇది ఎన్ని గంటలు బ్యాకప్ లోపల ఉంటుంది సార్? ఇది దాదాపు 2 గంటల సమయం బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది సార్. ఏం ప్రాబ్లం లేదు సార్. ఇప్పుడు 20 ఫీట్స్ లోపల ఉండేది మనకు చూపారు 10 మెగాపిక్సెల్ అని చెప్పారు. 10 మెగాపిక్సెల్ అని చెప్పారు కెమెరా. ఇది ఎన్ని మెగాపిక్సెల్ ఉంటుంది? ఇది సార్ 20 మెగాపిక్సెల్ 4K వీడియోతో. ఓకే సార్, డెమో చూపించండి. ఓకే సార్, ఇప్పుడు డెమో చూస్తున్నాము. ఓకే, నాతో పాటు ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ని అసోసియేట్ డీన్ డాక్టర్ నరేష్ బాబు గారు ఆపరేట్ చేస్తున్నారు. దయచేసి గమనించాల్సిగా మనం చేస్తున్నాం. ఈ యొక్క డ్రోన్ని మామూలుగా నీటిలో ఇట్లా వదులుతాం. వదిలినాక సో ఆపరేషన్స్ అన్ని మామూలు డ్రోన్ లాగానే పనిచేస్తుంది. సో డ్రోన్ ఇప్పుడు పైకి వచ్చింది మనకు. సార్, ఇప్పుడు రన్ అవుతుంది సార్. డ్రోన్ అంటే స్లోగా రన్ అవుతుంది. అంటే నీళ్ళు పెడితే ఒక రన్ కాకపోతే అట్లా నిలబడుతుంది, రన్ కాకపోతే అట్లా ఉంటుంది. ఆ యొక్క మోటార్స్ ఆఫ్ చేస్తే అట్లాగే ఉండిపోతుంది. సార్, వెయిట్లెస్ వెయిట్ ఎంత ఉంటుంది? ఇది దాదాపు 2 kgs వెయిట్ ఉంటుంది సార్. రన్ చేయకపోతే అది అట్లా మునిగిపోలేదు సార్. 2 kgs ఎందుకు తేలుతుంది? మామూలుగా అయితే సార్ ఇది హాలో స్ట్రక్చర్ ఉంటుంది. అది గాలి అంటే పోతేనే అది మునిగేది యాక్చువల్లీ. సో దీంట్లో గాలి ఏమి పోదు సార్, అందుకు కాబట్టి తేలుతూనే ఉంటుంది అలాగే. సార్, ఒకవేళ ఇప్పుడు మీరు లోపలికి పంపించారు 20 ఫీట్స్ 30 ఫీట్స్ లోపల పంపించారు, అది మోటార్ బ్యాటరీ అయిపోయింది, పైకి వచ్చేస్తుందా? ఎస్ సార్, పైకి వస్తుంది. అది దానికోసమే అది సార్. ఓకే సార్, డెమో స్టార్ట్. ఓకే సార్, సో ఇప్పుడు మనం చూస్తుంటే పైన ఉంటుంది. సో దాన్ని కొంచెం ఫార్వర్డ్ తీసుకొని ఇదే లెవెల్లో ముందుకి దానిలాగా వెళ్తుంది సార్. ముందుకు వెళ్తుంది సార్. మోటార్స్ ఆన్ చేయండి. ఓకే, ఇదే లెవెల్లో ఫార్వర్డ్కి వెళ్ళండి సార్. ఫార్వర్డ్కి వెళ్ళండి. ఫార్వర్డ్ పర్లే. ఫార్వర్డ్ వెళ్తుంది చూడండి సార్. ఫార్వర్డ్ స్పీడ్ వెళ్తుంది సార్. యూజువల్గా సార్ 15 మీటర్స్ పర్ మినిట్స్ వెళ్తుంది సార్. సో ఇప్పుడు వెళ్తుంది చూడండి సార్. లెఫ్ట్ వెళ్తుంది, అది రైట్ తీసుకొని పైకి తీసుకురండి సార్. ఎస్, సో పైకి వచ్చింది. నీళ్ళనే ఆపరేట్ చేయాలి, ఎందుకంటే పైన మనకు అంత తెలుస్తుంది. సో దాదాపు 1 మీటర్ 2 మీటర్స్ లోపల వెళ్తాం సార్ అది. సో ఇంతకుముందు 20 మీటర్స్ మాత్రమే చేసాం. ఇది 40 మీటర్స్ దాకా ఉంటుంది మనకు. సార్, ఇది క్లారిటీ 4K అన్నారు కదా, పిక్చర్ ఎలా గ్రౌండ్ లెవెల్ మనకి కనిపిస్తుంది? చూపిస్తాం సార్. అక్కడ చూస్తుంటే మన గ్రౌండ్ లెవెల్లో. సో అక్కడ మనకు మన మొబైల్లో యాప్లో ఉంటుంది. ఆ మొబైల్ యాప్ చాలా క్లారిటీతో మనకు కనబడుతుంది. దాంట్లో ఉన్న గ్రౌండ్లో ఉన్నది లేదా వాటర్లో ఉన్నది ఏమున్నది కూడా కనబడుతుంది మనకు. సార్ చూడండి ఒకసారి ఎట్లాగా.
సో ఇదే విధంగా మనం చూస్తే గిన అక్కడ మనం వాల్కి వస్తాం సార్. అక్కడ ఓకే వాల్కి వస్తే ఇక్కడ ఆ వాల్ యొక్క టెక్స్చర్ అంతా మనకు కనబడుతుంది. వాల్ యొక్క సార్ ఆపండి, చాలు వాల్ అంతా టెక్స్చర్ మనకు సార్. ఇది ఎన్ని సెంటీమీటర్స్ దగ్గరకు వచ్చినాక అది కనిపిస్తుంది? యూజువల్గా సార్ దాదాపు 1 మీటర్ బ్యాక్ నుంచే మనకు కనబడుతుంది సార్. 1 మీటర్ బ్యాక్. సో అదంతా చాలా క్లారిటీ కనబడుతుంది. ఇప్పుడు చూస్తే 1 మీటర్ ఉంది. చాలా చక్కగా మనకి ఆ టెక్స్చర్ అంతా కనబడుతుంది, వాల్ టెక్స్చర్. సరే, ఏమైనా ఇప్పుడు డ్యామ్ లో ప్రాబ్లమ్స్ ఉంటే ఇది కనిపిస్తుంది అన్నారు కదా, ప్రాబ్లమ్స్ అంటే మనకి మీకు క్లారిటీగా అంటే ఆ వాల్ ప్రాబ్లం కానీ ఏమైనా లీకేజ్ ప్రాబ్లం కానీ అలాంటివన్నీ గుర్తిస్తాయి? ఎస్ సార్, ఇదంతా గుర్తిస్తుంది. దానికోసమే ఈ యొక్క డ్రోన్ని తయారు చేసి ఉన్నాం సార్. డ్యామ్లో ఉన్న క్రాక్ అవ్వచ్చు, లేదా షిప్లో ఉన్న క్రాక్ అవ్వచ్చు. దాన్ని హల్ క్రాక్ అంటాం. షిప్లో ఉంటే దాన్ని క్రాక్ కనుక్కోవడం కానీ, లేదా ఏదన్నా ఒక సముద్రంలో ఉన్న ఏదన్నా ఒక వస్తువు కనుక్కోవాలన్నా ఇది పనిచేస్తుంది సార్. సార్ ఇప్పుడు ఇంతవరకు మీరు ఈ పూల్లో కానీ ప్లస్ డ్యామ్ లో కానీ ఇక్కడ లోకల్ డ్యామ్ లో వేస్తారు, సముద్రంలో డ్యామ్ ఎప్పుడు చూసారా సార్? ఇప్పుడు దాకా మేము పూల్లోనే రాఘమయ్య వారి సహకారంతో మేము ఈ పూల్లో తయారు చేసాం సార్. ఎందుకంటే మాది ఎక్స్పెరిమెంట్. ఇది మేము సముద్రంలో పనిచేయాలనే చేసి ఉన్నాము. ఇలా చేస్తున్నప్పుడు శ్రీశైలం అధికారులు మమ్మల్ని సంప్రదించి ఉన్నారు. మా యొక్క ప్రొఫెసర్లు వెళ్ళి శ్రీశైలం డ్యామ్ యొక్క ప్లంజ్ పూల్ని పరిశీలించి ఉన్నారు. అలాగే గోరకల్లు రిజర్వర్ పరిశీలించాం. ఒకవేళ అవకాశం వస్తే సముద్రంకి వెళ్ళి ప్రయత్నం చేస్తాం సార్. ఓకే. ప్రస్తుతం అండర్ వాటర్ డ్రోన్ ఎలా పనిచేస్తుంది, ప్లస్ అది ప్రజలకి అంకితం చేస్తారా లేదా అనేది ఫ్యాకల్టీ బృందం అయితే మనతో పాటు ఉన్నారు, వాళ్ళు అడిగిస్తున్నాం. సార్ చెప్పండి సార్, కృష్ణనాయక్ గారు, ఇప్పుడైతే డ్రోన్ సక్సెస్ఫుల్గా మీరు బయటకు చూపించారు, అంటే దేశానికి అయితే చూపించారు. ఈ డ్రోన్ని అంటే ప్రజలకి అంకితం ఎలా చేస్తారు, ఈ డ్రోన్ ఎలా వాడాలా, ఈ డ్రోన్ గురించి ఎలా బయటికి తీసుకెళ్తారు, మీరు చెప్పండి సార్. సార్, ఈ ప్రస్తుతానికి మేము మా ఇంటెన్షన్, సొంత ఇంటెన్షన్ ఇది మన నావల్ అప్లికేషన్, మన నావల్కి ఇండియన్ నేవీకి ఉపయోగపడాలని మా కోరిక. హల్ సర్వేలెన్స్ గురించి వాళ్ళ దృష్టికి వెళ్తుందని మేము ఆల్రెడీ మా స్టూడెంట్స్కి చెప్పాము. నా నేవీ స్టూడెంట్స్కి వాళ్ళు కూడా తొందరలో మేము నేవీ వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నాం. తర్వాత మన దేశంలో ఉన్న డ్యామ్స్ అందరూ దీన్ని వాడి వాళ్ళకి డ్యామ్ యొక్క సేఫ్టీని చూసుకుంటారని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ పరికరం యొక్క లాభాలు ఎలా ఉన్నాయో ప్రాబ్లమ్స్ కూడా అన్నీ ఉన్నాయి. దీన్ని నేను చెప్పగలను. మొట్టమొదటిగా మేము చేసిన ప్రయత్నంలో ఇది అంత తొందరగా పని జరగదు. సో మేము కొన్ని స్ట్రక్చర్స్ బయట నుంచి దేశం తెప్పించాం. మన దేశంలో చాలా స్ట్రక్చర్స్ అవైలబుల్గా లేవు, కాంపోనెంట్స్ కూడా మనకు అవైలబుల్గా లేవు. సో అందువలన మేము కాంపోనెంట్స్ని మేము ఇంకా తెప్పించాలి. ఇంకా వేరే రకాల మోడల్స్ని కూడా మేము తయారు చేయడానికి పూనుకుంటున్నాం. ఇంకో విధంగా ప్రస్తుతం మేము చేస్తున్న మోడల్ 2 రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక ప్రాబ్లం ఏమంటే దీనికి కేబుల్ యొక్క డిస్టెన్స్. రెండో ప్రాబ్లం ఏమంటే దానికి ఛార్జింగ్ ప్రాబ్లం. ఈ కేబుల్ డిస్టెన్స్ మేము 20 మీటర్లు అన్నాం, 30-40 మీటర్లు అంటున్నాం. కొన్ని చోట్ల మేము మొన్న ఎక్స్పెరిమెంట్ చేస్తుండగా మాకు 100 మీటర్లు కూడా అవసరం పడింది. సో ఆ వేరే కేబుల్ని కూడా మేము అందుబాటు తెచ్చుకోవాల్సి ఉంటుంది. సార్ ఇదే డ్రోన్ 100 మీటర్స్ కూడా వెళ్ళే సార్, 100 మీటర్ ఎంత దూరమైనా ఇది వెళ్ళగలుగుతుంది లోపలికి. కానీ మనకు కేబుల్ ఉండాలి. సో కేబుల్ లేకుండా మేము చేయాలని ట్రై చేశాము. కానీ ఒక్కొక్కసారి వాటర్ ప్రెషర్ కావచ్చు, వాటర్ ఫోర్స్ కావచ్చు, అది వాటి ఫోర్స్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి కేబుల్ పెట్టాము. దీని కేబుల్గా ఈరోజు సపోర్ట్ లేదు. మేము సపోర్ట్గా పెట్టుకొని దీనికి ఎవరైనా వాడేటట్టు తయారు చేయాలని మా కోరిక. మేము అదే సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకున్నాం, ఈ హార్డ్వేర్ కూడా డెవలప్ చేసుకున్నాం. మొత్తం కాన్సెప్ట్ మేము ప్రూవ్ చేసాము. అండ్ కొన్ని స్ట్రక్చర్స్ మా దగ్గర లేదు, విదేశాల మీద ఆధారపడి ఉన్నాం. మేము మన దేశంలో తయారు చేసుకునే విధంగా మేము కూడా ప్రయత్నిస్తున్నాం మా దగ్గర ఉన్న ఫెసిలిటీస్తో. సార్ దీనివల్ల ప్రయోజనాలు ఇంకా ఏమేమి పొందొచ్చు సార్? ప్రయోజనాలు అదేనండి, ప్రతి చోట మన దగ్గర దేశంలో చాలా మంది మృత్యువాత పడుతుంటారు, బావిలో మునిగుతుంటారు, చెరువులో మునిగిపోతుంటారు, తర్వాత షిప్పులు సముద్రాల్లో ఇరుక్కుపోయి ఉంటారు, నదుల్లో వెళ్ళిపోతుంటారు. వాటిని కాపాడడానికి చాలా ఉపయోగపడుతుంది. రెండో విధంగా మన డ్యామ్ సేఫ్టీ గురించి ఉపయోగపడుతుంది. మూడో విధంగా షిప్లకు ఉపయోగపడుతుంది. నాలుగో విధంగా మన భూమి లోపల కానీ నీళ్ళ లోపల ఏమైనా మినరల్స్ ఉన్నాయా, ఏమైనా ఖనిజాలు ఉన్నాయా, అవి కూడా కనుక్కోవచ్చు. అదేవిధంగా మన భూమిలో ఏమేమి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన డ్యామ్స్ ఉంటాయి, చాలా మునిగిపోతూ ఉంటాయి. డ్యామ్స్ మునిగిపోతూ ఉండగా డ్యామ్లో మట్టి ఎంత మట్టి వచ్చింది డ్యామ్లో, అది కూడా మనం కనుక్కోవడానికి ప్రయత్నం చేయవచ్చు. ఇలా చాలా రకాల ఉపయోగాలు ఉంటాయండి. సో నాకు కొన్ని తెలిసిన ఉపయోగాలు మాత్రం ఏవి, నాకు తెలియని చాలా ఉపయోగాలు ఉండవచ్చు. చాలా మంది దీని మీద పని చేయాలని నేను కోరుకుంటాను. మా దగ్గర 10 మంది పిల్లలు ఈ ప్రయోగం చూసి చాలా మంది ఆకర్షితులయ్యి మా దగ్గర పనిచేస్తామని వచ్చారు. ఆల్రెడీ మీరు ల్యాబ్లో చూశారు, చాలా మంది పిల్లలు పని చేయడానికి వచ్చేసారు. మేము దానికి సంతోషిస్తున్నాం. ఫ్యూచర్లో మా యొక్క టీం, ఇప్పుడు మేము 8 మంది టీం అయ్యాం. ఇంకా ఫ్యూచర్లో ఇంకా పెద్ద టీం చేసుకొని ఈ టెక్నాలజీని చాలా డెవలప్ చేయాలని మేము కోరుకుంటున్నాము. మాకు మా అధికారులు, మా డైరెక్టర్ గారు కానీ, మా రిజిస్ట్రార్ గారు కానీ, మా
అధ్యాపక బృందం కానీ చాలా మంచి సపోర్ట్తో ఈ ప్రయోగాన్ని చేస్తున్నాం. ఈ ప్రయోగం చేస్తూ ఉండగా మేము మాకు ఫండింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఐఐటి హైదరాబాద్ తిహాన్ అనే సంస్థ, వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వాళ్ళు కూడా చాలా సంతోషించారు ఈ విషయంలో. సార్ ఇప్పుడు మీరు చాలా డెమో చేశారు, ఒక చాలా 8 డ్రోన్లు అయితే యూజ్ చేశారన్నారు. దాంట్లో చాలా మటుకు నీళ్లు వెళ్ళి కాలిపోయి అన్నారు. దానివల్ల అంటే ఇప్పుడు దీంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవంటారా? సార్ 2 రకాలు మేము మన దేశంలో 2 రకాలు మేము తయారు చేస్తున్నాం. ఒకటి బ్యాటరీ మన డ్రోన్ నుండి పెట్టే విధంగా, ఇంకొకటి మనము బ్యాటరీ బయట పెట్టే విధంగా. బ్యాటరీ లోపల పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనం బ్యాటరీ అయిపోయింది అనుకోండి, ఎక్స్పెరిమెంట్ డిలే అవుతుంది. బ్యాటరీ ఛార్జింగ్ అయ్యేంత వరకు దాన్ని బయట పెట్టాల్సి వస్తుంది. అదే బ్యాటరీ బయట పెట్టి డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చామనుకోండి, ఎంతసేపు ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. కానీ దీని ఒక ప్రాబ్లం ఉందండి. మనం ఏమైనా డ్యామ్స్ చూసాము, అక్కడెక్కడ పవర్ సోర్స్ ఉండదండి అక్కడ. సో పవర్ సోర్స్ మనం బ్యాటరీలోనే మనం చేయాలి. కానీ ఎక్స్టర్నల్ బ్యాటరీ పెట్టుకొని మేము మిగతా ఎక్స్పెరిమెంట్ చేయడానికి మేము కొనుక్కుంటున్నాము. అది తొందరలో అది కూడా తయారు చేస్తాం. సరే ఇప్పుడు ఇది ఉంది 40 meters వెళ్ళే డ్రోన్. ఇప్పుడు ఇది యాక్చువల్ అంటే మనకి ఎంత బరువు ఉంటుంది అదే చెప్పారు? ఇది 2 కిలోల బరువు ఉంటుందండి. ఇది 2 కిలోలు. మేము అతి తక్కువ బరువు, ఇంకోటి చూడండి 2 నుంచి 1.5 కిలో మధ్యలో ఉంటుంది ఇది కూడా. కానీ దీని లోపల ఏముందంటే గాలి ఎక్కువ ఉందండి. దీని మీద బ్యాటరీ సైజ్ పెద్దగా ఉంది, మునిగిపోకుండా చెప్పారు ఇంతమంది చెప్పారు. ఓకే సార్, దీన్ని తయారీ అనేది ఎంత ఖర్చు అయింది? సార్ మేము ఇది స్ట్రక్చర్ ఇది మీకు ల్యాబ్లో చూపించాం. మేము ఇక్కడే చేసి బయట నుంచి తెప్పించిన స్ట్రక్చర్ ఇది. ఇది మా దగ్గర చేసింది కాదు, మీకు ల్యాబ్లో తయారు చేసి చూపించాను, అది మా దగ్గర. సో మాకు అరౌండ్ మేము 50 నుంచి 60 వేల వరకు ఖర్చు అవుతుంది అంతే. ఆ చిన్నది అయితే ఎంత అవుతుంది? అది కూడా అంతేనండి, సేమ్. దాంట్లో కాంపోనెంట్స్ అన్ని సేమ్ అయితే, ప్రొపెల్లర్ సైజ్ చిన్న ఉంటాయి, పెద్ద ఉంటాయి, కానీ కాస్ట్ అవే దొరుకుతాయి, అవే కాస్ట్ దొరుకుతాయి. సార్ మీతో పాటు ఇంకా ఎంతమంది కృషి? నాతో పాటు డాక్టర్ నాగరాజు గారు ఉన్నారు, రవికుమార్ గారు ఉన్నారు, నరేష్ బాబు గారు ఉన్నారు, వెంకటరాజు గారు ఉన్నారు. ఇంకా చాలా మంది చరణ్ అనే స్టూడెంట్ కూడా నాతో పనిచేశారు. ఇప్పుడు చాలా మంది 4-5 స్టూడెంట్స్ మాకు అప్రోచ్ అయ్యారు, వాళ్ళు కూడా పని చేయడం స్టార్ట్ చేశారు. సార్ ఇప్పుడు మీ IIITలో ఎంతమంది స్టూడెంట్స్ కి ఇవి నేర్పించబోతున్నారు? అలాగే మిగతా అంటే కర్నూలులో కానీ మిగతా స్టేట్లో ఉన్న కాలేజీలకు కానీ ఇంజనీరింగ్ కాలేజీలకు కానీ వాళ్ళకి ఇలాంటి పరిజ్ఞానం కానీ నేర్పించే దిశలో ముందుకెళ్తారేమన్నా? మేము ఈ టెక్నాలజీని మేము మొట్టమొదటిగా DRDO వాళ్ళకి ఇవ్వాలని చూస్తున్నాము, నేవీ వాళ్ళకి ఇవ్వాలని చూస్తున్నాం. వాళ్ళకు ఇచ్చి వాళ్ళ సైంటిస్ట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళ దగ్గర చాలా ఫండ్స్ ఉంటే వాళ్ళు తొందరగా చేయగలుగుతారు. మా దగ్గర ఫండ్స్ ఉండవు కాబట్టి మేము వేరే ఏజెన్సీ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. తొందరగా మేము వాళ్ళకి DRDO వాళ్ళకి ఇచ్చి డెవలప్ చేయడానికి దోహదపడతారని మేము ఆశిస్తున్నాం. మనం ఏదైనా డ్రోన్ ఉంటే గాల్లో ఎగురుతుంటే డ్రోన్ కనిపిస్తుంది, డ్రోన్ కనిపించుకుంటే ముందుకు వెళ్తుంది పోతుంది చూస్తాం, ప్రతి ఒక్కరు ఆపరేట్ చేస్తారు. కానీ అండర్ వాటర్లో డ్రోన్ కనిపించకున్నా కానీ ఆపరేట్ చేయాలి. అదే ఇప్పుడు మనకి ఎవరైతే ఆపరేట్ చేస్తారో ఉన్నారు మనతో పాటు, ఎలా ఆపరేట్ చేస్తారు అంటే డ్రోన్ కనిపించకుండా లోపలికి ఎలా తీసుకెళ్తారో, అది డ్రోన్ ఎక్కడుందో తెలియదు, ఎన్ని మీటర్స్ ఉందో తెలియదు, కానీ జాగ్రత్త తీసుకుని రావాలా. అది మనతో పాటు. సార్ మీ పేరు? సార్ రవికుమార్. సార్ ఎట్లా ఆపరేట్ చేస్తారు అంటే ఒకవేళ కింద పోయి కొట్టుకుంటుంది, డ్యామేజ్ అయితే నష్టం వస్తుంది, అలా లేకుంటే ఎలా మీరు ధైర్యంగా ముందుకు తీసుకెళ్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం అండి. నా పేరు రవికుమార్ మండవ, డాక్టర్ రవికుమార్ మండవ, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్. నేను రోబోటిక్స్లో వర్క్ చేస్తూ ఉంటాను. యాక్చువల్గా కృష్ణానాయక్ గారి హెల్ప్తో ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యాను నేను. ఫస్ట్ మేము ఈ అండర్ వాటర్ డ్రోన్ను ఆపరేట్ చేసేటప్పుడు ఏంటంటే, ఎప్పుడైతే మేము రిలీజ్ చేస్తామో డౌన్ చేసుకుంటామో, అది ఎప్పుడైతే లోపల సాయిల్ని కానీ ఎప్పుడైతే నేలను తగులుతుందో అది అక్కడ స్టేబుల్ అయిపోతుంది. బట్ వీ కెన్ మూవ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్, okay, by using our phone and joystick, and we can see there is a camera also, and we can see the visuals in the camera. Sensors ఏమన్నా ఉండేదా? Camera is there. Sensor ఏమన్నా? No sensor is there. Camera is there, and we can easily identify what are the minerals are there, what are the aquatic applications and fishes are there. We can identify, and recently we have identified in Srisalam Dam. And we have seen that plunge pool cylinders where it is cracked. We have taken the videos and we have submitted the videos to our dam people. And after that last week kuda memo ikkada Gorakal project lo memo try chesamu by using support of boat. Okay, అక్కడ మేము చేస్తున్నప్పుడు ఏమైందంటే కొంత డిస్టెన్స్ వెళ్ళిన తర్వాత లోపలికి దే ఆస్క్డ్ అరౌండ్ 60 meters depth, but we have only 40 meters, but we tried, but actually what will happen, there is some trees are there in the కింద ఉండటం వల్ల వాటికి బెండ్ అయిపోయి అక్కడ బ్లాక్ అయిపోయింది. అండ్ we took some videos, okay, that videos we submitted to dam people. అంటే అది ఇరుకమైనప్పుడు తీసే ప్రయత్నం ఇంతవరకు చేశారు మీరు? అంటే చాలా ప్రయత్నించేశారు కదా. యా, ఫోర్స్ ఎంత ఫోర్స్ అన్న పెట్టినాక రాలేదా? దట్ సార్ విల్ డిస్కస్. నరేష్ బాబు సార్ మీరు చెప్పండి, ఇప్పుడు డ్రోన్ లోపల ఇరుకపోతే ఎలా తీసే ప్రయత్నం చేస్తారు? ఒకవేళ తీయడానికి ఆస్కారం ఉండకపోతే ఏం చేస్తారు? రీసెంట్గా మేము గోరుకల్ రిజర్వాయర్కి ఇన్స్పెక్షన్కి వెళ్ళాము వాళ్ళ రిక్వెస్ట్ మేరకు. అక్కడికి వెళ్ళిన తర్వాత ముందర ఈ చిన్న డ్రోన్ని మేము ఫ్లై చేసి మొత్తం అంతా చెక్ చేసాము.
సో ఇంకా వారికి ఇంకా లోతులో ఇంకా ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకోవాలంటే మేము వాళ్ళు మాకు పడవ ఏర్పాటు చేశారు. పడవ మీద ఎక్కి ఇంజనీర్ గారు అండ్ మేము ఆ పడవ మీద ఎక్కి ఈ యొక్క డ్రోన్ని కింద ఫ్లై చేసాము. సో 10 మీటర్ల వరకు వెళ్ళిన తర్వాత ఏమైందంటే అక్కడ కిందన చెట్లు ఉన్నాయి. సో చెట్లు డిటెక్ట్ చేసాము. అలా అని చెప్పేసి అలా ఇంకా ముందుకు వెళ్తుంటే ఆ చెట్లకి పాత వలలు చిక్కుకోవటం వల్ల ఈ డ్రోన్ వెళ్ళి దాంట్లో ఇరుక్కుండిపోయింది అనమాట. అయితే యాక్చువల్గా మా డ్రోన్లో కెమెరా ఉంది. కెమెరా ద్వారా మనం అంతా విజువల్స్ మనం క్యాప్చర్ చేయొచ్చు. కాకపోతే ఈ అబ్స్టికల్ డిటెక్షన్ అనేది ఆ సెన్సార్స్ అనేవి ప్రజెంట్ ఈ డ్రోన్స్లో అయితే లేదు. ఫ్యూచర్లో మేము దాన్ని డెవలప్ చేసి ముందుగానే అడ్డంకి వస్తుంది అనగానే ముందుగానే మనం అలర్ట్ అయిపోయి పక్కకు కానీ వెనక్కి కానీ ముందుకు కానీ వెళ్ళే అవకాశం కోసం మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో తర్వాత ఇక్కడ ఏమైందంటే మేము గట్టిగా గుంజడానికి ప్రయత్నించినాము. సో అక్కడ మాకేమనిపించిందంటే గుంజినట్టయితే ఎక్కడైతే ఏదైతే ఉందో ఈ కేబుల్ ఇది తెగిపోయింది అనుకోండి, ఇక ఇది ఐసోలేట్ అయిపోయి మనకి దొరకకుండా పోతుంది అనమాట. అందుకని మేము సాహసించలేదు అనమాట, గట్టిగా గుంజడానికి ఫోర్స్ పెట్టలేదు. అప్పటికి ట్రై చేసాము, రాలేదు. సో అందుకని మేము ఏం చేసామంటే ఒక గజేతగాళ్ళని పిలిపించి తర్వాత వాళ్ళని ఒకసారి ఒక 5 అడుగులు కిందకి వెళ్ళి అసలు పరిస్థితి ఎలా ఉందో చూడమని చెప్పున్నాము. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఒకసారి వాళ్ళు మనం పైనుంచి గుంజిందాను లోపలికి వెళ్ళి గుంజింది వేరు. సో వాళ్ళు ఎప్పుడైతే గుంజారో వాళ్ళకి అర్థమైంది ఇది మాకు తెలియదు, యాక్చువల్ నెట్లో ఇరుక్కుపోయింది అనేది మాకు తెలియదు. ఎందుకంటే అక్కడ లోపల పరిస్థితి ఏంటి ఎవరికి తెలియదు కాబట్టి ఎవరు చెప్పలేదు. సో వాళ్ళు గజేతగాళ్ళు అంచనా వేశారు, సార్ అక్కడ వల ఉండే అవకాశం ఉంది, ఆ వలలో ఇరుక్కుపోయింది, సో మీరు లాగమంటే గట్టిగా లాగుతాం సార్, వల తెగిపోయి వచ్చేస్తుంది, నో ప్రాబ్లం అండి అన్నారు. సో అప్పుడు గట్టిగా గుంజితే అప్పుడు వలని తెంపుకొని ఆ వల కూడా మా దగ్గర ఉందండి, మొత్తం గుంజి బయటికి తీసున్నాము. రీసెంట్గా లాస్ట్ వీక్ శనివారం మేము శ్రీశైలంలో ప్లంజ్ పూల్ దగ్గర మేము ఈ డ్రోన్ యూజ్ చేసి సిలిండర్స్ని క్యాప్చర్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇది డ్రోన్ చాలాసార్లు ఇరుక్కుపోయింది. బట్ దాన్ని మన టెక్నాలజీ సహాయంతోనే మళ్ళీ బయటికి తీసి మళ్ళీ ఇంకొకసారి లోపలికి పంపించి స్కానింగ్ చేయడం జరిగింది. ఈ డ్రోన్ ఉండడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. మనం మనుషులు సిలిండర్స్ వేసుకొని వెళ్ళే కన్నా ఈ డ్రోన్ పంపించడం వల్ల చాలా సేవ్ చేయొచ్చు. దానికి సంబంధించి స్కానింగ్కి సంబంధించిన వీడియోస్ అన్ని సిఈ ఆఫీస్కి అందజేయడం జరిగింది. ఈ డ్రోన్ ఉపయోగాలు అనేది చాలా ఉన్నాయి. అండర్ వాటర్ డ్రోన్ అందులో మేము చేసింది ఓన్లీ ఒక హాఫ్ డే వర్క్. బట్ ఇంకా మాకు టైం ఇచ్చింటే ఇంకా చాలా ఎక్కువసేపు మేము దాని మీద కష్టపడి కృషి చేసి ఇంకా దాని మీద డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వచ్చు. ఇలాంటివే మన దేశంలో చాలా డ్యామ్స్, వేరే స్విమ్మింగ్ పూల్స్ కానీ ఏదైనా అవసరమైన చోట్ల ఇలాంటి డ్రోన్ బాగా ఉపయోగించవచ్చు. ఓకే సార్, అయితే ఇప్పుడు ఇంతవరకు మనం డ్రోన్లో అండర్ గ్రౌండ్ వాటర్లో డ్యామ్లో కానీ అక్కడంతా డెమో చేస్తారు. అయితే ఇక్కడ ఏదైతే రాగమేర్ రిసార్ట్స్లో అనేక సార్లు ఇక్కడ డెమో చేశారు, చాలా డ్రోన్లు ఇక్కడ పాడైపోయినాయి. అంటే కల్లారా ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారు, వారిని అడుగుదాం. కల్లారా ఇక్కడ డ్రోన్లు పాడైపోయినాయి చూసింటారు. సార్ నమస్తే సార్, మీ రిసార్ట్స్లోనే కొన్ని నెలల పాటు ఇక్కడ ఏదైతే IIIT DM బృందం ఇక్కడ వచ్చి అండర్ వాటర్ డ్రోన్ని మొత్తం డెమో చేశారు. చాలా పరికరాలు కాలిపోయినాయి, మీరు చూసింటారు. ఇంతకీ నిజమేనా ఇంత కాలిపోయినట్టు? ఎన్ని నెలల నుండి ఇక్కడ వీళ్ళు డెమో చేస్తున్నారు? అవును సార్, నా పేరు దిలీప్ కుమార్ అండి, నేను రాగమేర్ రిసార్ట్ మేనేజర్ని. మన డాక్టర్ కృష్ణ సార్ వారు ఫోన్ చేసేసి అడిగారు అనమాట, ఒక 1.5 ఇయర్గా వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసుకుంటాము, మేము ఇలా రీసెర్చ్ చేస్తున్నాము, అండర్ గ్రౌండ్ డ్రోన్ తయారు చేస్తున్నాము, మీ యొక్క హెల్ప్ కావాలి అని అడిగారు. ఓకే. సో అడిగినప్పుడు ఏమైందంటే నేను మా మేనేజ్మెంట్ని సంప్రదించానండి. మన చైర్మన్ గారు వచ్చి కేజే రెడ్డి గారు అనమాట. ఆయన అడిగాను, సార్ ఇట్లా IIIT వాళ్ళు వచ్చేసి మన దగ్గర పలానా ఎక్స్పెరిమెంట్ చేసుకుంటారంటే అండర్ గ్రౌండ్ డ్రోన్ అనేసి, అంటే అండర్ వాటర్ డ్రోన్ అంటే సార్ కూడా టెక్నాలజీ కోసం, సార్ టెక్నాలజీ తెలిసిన వ్యక్తి కాబట్టి సార్ కూడా ఓకే చేసుకోనివ్వండి వాళ్ళని, బాగా వస్తే మన రాష్ట్రానికి, మన కర్నూలుకే కదా పేరు వచ్చేది, మన దేశానికే పేరు వస్తుంది, సార్ కూడా ఒప్పుకున్నారు అనమాట. అప్పటి నుండి దాదాపు ఒక 20 సార్లు వచ్చారు సార్. మన ప్రొఫెసర్ కృష్ణనాయక్ గారు ఫోన్ చేయడము, పర్మిషన్ తీసుకోవడము. సో వాళ్ళ కోసం మా కళ్ళ ముందరనే దాదాపు ఒక 10 డ్రోన్ల వరకు కాలిపోయి ఉంటాయి. సో వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేశారు సార్ దీని గురించి. అంటే కాలిపోతే యాక్చువల్గా అవి ఏం పనికి రాకుండా పోతే ఇంకోటి ఏమైందంటే కాలిపోవడం వల్ల మాకు నీళ్ళు ఎటువంటి ఇబ్బంది లేదు, నీళ్ళు పాడైపోవడం కానీ కరెంట్ షార్ట్ కావడం కానీ అలాంటివి ఏమీ జరగలేదండి. జస్ట్ వాళ్ళు డ్రోన్ ఒకటే పాడైపోయింది అనమాట. సో వాళ్ళ టెక్నాలజీ చాలా బాగుంది.
చూసాము. ఎందుకంటే మాకు స్విమ్మింగ్ పూల్ కూడా మాకు చూపించారనమాట వాళ్ళు. ఓకే. మాకు ఎంత కింద ఏం కనపడుతుంది ఏముంది అనేసి మా అండర్ గ్రౌండ్ కింద టైల్స్ దగ్గర నుంచి కానీ మడ్ కానీ అంతా చూపించారనమాట. మీకు ఎలా అనిపిస్తుంది? ఎక్కడ దేశంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటి అండర్ వాటర్ డ్రోన్ని మీ దగ్గరనే డెమో స్టార్ట్ అయ్యి ఇక్కడే సక్సెస్ఫుల్గా బయటకి అయితే వస్తుంది, ఎలా అనిపిస్తుంది? అదే సార్, చాలా హ్యాపీగా ఉంది. మన కాలేజ్ వచ్చేసి 2018లో స్టార్ట్ అయింది. సో ఈ రిసార్ట్ వచ్చేసి 2012 నుండి ఉందన్నమాట. ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కలిగిన కాలేజ్ మనకు దగ్గరలో ఉండి మన సర్వీస్ తీసుకొనేసి మన 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 సహాయంతో చేస్తే అది చాలా గర్వంగా ఉంటుంది కదా. మన కంపెనీకి కానీ మన చైర్మన్ కేజీ రెడ్డి గారు కానీ మాకు కానీ చాలా గర్వంగా ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ దిస్ ఇస్ మేకింగ్ టు గోయింగ్ టు హిస్టరీ కదండి. ఓకే, ఇదండి మన కర్నూలు IIIT DM వారు బృందం అయితే సక్సెస్ఫుల్గా అండర్ వాటర్ డ్రోన్ అయితే తయారిస్తుంది. ఇదే అండర్ వాటర్ డ్రోన్ని ఒక 10 ఏళ్ళ కిందట వచ్చింటే ఏదైతే చిన్న పిల్లలు బావిలో మునిగి బావిలో పడి అంటే భూంచని బావిలో పడి చనిపోయిన చాలా సంఘటనలు ఉన్నాయి. దానికి తీసేందుకు చాలా ఉపయోగపడుతుంది. ఇదే టెక్నాలజీ అప్పుడుంటే బాగా ఉపయోగపడుతుంది. కానీ టెక్నాలజీ అనేది రానుగా డెవలప్ అయ్యి ముందు వస్తుంది, కానీ వెనక టెక్నాలజీ మళ్ళీ తీసుకురాలేము. ఇప్పుడు టెక్నాలజీని అయితే తీసుకొని రావచ్చు. అలాంటి సంఘటనలు ఏమని జరిగినా కానీ చిన్న వాటర్లో ఈ డ్రోన్ని పంపించి ఎక్కడ ఏముంది వాటర్లో కనుగొనే ప్రయత్నం అయితే సక్సెస్ఫుల్గా కర్నూలు IIIT DMకి అయితే సాధ్యమని చెప్పచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో కిరణ్, సుమన్ టీవీ, కర్నూలు.